రవితేజ సినిమాలు కొత్త సినిమాలు రావట్లేదు కానీ ఇంకో సినిమా వచ్చిందండి, డ్రగ్ సినిమా. డ్రగ్ సినిమా అంటే అదే ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసులో రవితేజ ఉన్నాడని కదా వచ్చింది. అసలు ఆయన తమ్ముళ్ళే వెధవలని చెప్పి ఆయన తమ్ముళ్ళని మందలిస్తుంటే ఇప్పుడు డైరెక్ట్గా ఆయన పేరే వచ్చింది. ఇప్పుడు అసలు ఆయన దీన్ని ఎలా బయటపడతాడు? ఇప్పుడు ఒక తమ్ముడు చనిపోతే కనీసం వాడు వెధవ అని చెప్పో లేకపోతే ఇంకోటి అని చెప్పో కనీసం చూడటానికి కూడా వెళ్ళలేదు. మరి ఈయన మీద ఇప్పుడు డ్రగ్ కేసు వచ్చింది కదా డైరెక్ట్గా. మరి ఇప్పుడు ఆయన కేసు కాదు అంటే ప్రూవ్ చేసుకోవాలి, మీరు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోండి అని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాయి అనుకోండి. సరే ఈయన పేరు డైరెక్ట్గా వచ్చింది అంటే ఈయన డ్రగ్స్ వాడతాడనే విషయం అసలు ఎవరికీ నిజం ఇప్పటికీ నమ్మలేకుండా ఉన్నాం. ఈయన పేరు రావడం ఏంటి అంటే తమ్ముళ్ళు వాడినందువల్ల ఆ నెంబర్లు ట్రేస్ అవుట్లో రవితేజ పేరు ఉండటం వల్ల రవితేజ వచ్చిందా, లేకపోతే ఈయన నిజంగా వాడున్నాడా? అసలు వాళ్ళ పేర్లు చూస్తే ఆ బ్యాచ్ని చూస్తే వీళ్ళందరూ ఇదే బ్యాచ్ అన్నట్టు ఉంది. కొంతమంది బ్యాచ్ ఉంది కదా, ఒక పెద్ద డైరెక్టరు, రవితేజ, ఇంకో హీరోయిన్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అసలు డ్రగ్స్ కేసులో డ్రగ్స్ వీళ్ళు మామూలుగా సిగరెట్ తాగితేనే దానికి కింద వేస్తున్నారు క్యాప్షన్, పొగ తాగితే హానికరం అని చెప్పి. అలాంటిది పొగకే సిగరెట్కే ఇంత ఉంటే మామూలుగా సిగరెట్ తాగితే ఒక 1 అవర్ ఉంటుందంటండి ఒక రకమైన కిక్కు. నాకు తెలియదు కానీ నేను చెప్తున్నాను. ఆల్కహాల్ తీసుకుంటే 4 అవర్స్ ఏమి ఉంటుందంట, కానీ డ్రగ్స్ తీసుకుంటే 10 అవర్స్ అబోవ్ ఉంటుందంటండి దాని ఎఫెక్టు. అంటే ఒక 10 గంటలు వీళ్ళు సమాజంతో సంబంధం లేకుండా ఒక రకమైన మత్తులో తేలే పని కోసమే. రవితేజకి ఏముందంటే రవితేజ బోల్డెన్ డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు డబ్బులు ఏం తక్కువ కాదు. ఆయన డిప్రెషన్లో ఉన్నాడని అంటారు. డిప్రెషన్లో ఉండేంత అవసరం లేదు కదా, డబ్బులు బాగానే ఉన్నాయి కదా, కెరీర్ కూడా బాగానే ఉంది, సక్సెస్ఫుల్గానే ఉంది. ఆయన ఇప్పుడు ఏం ఫెయిల్యూర్ ఏం కాదు కదా, ఏదో కొంచెం గ్యాప్ వచ్చింది కానీ ఇదేం ఫెయిల్యూర్ కాదు కదా. కానీ ఇప్పుడు దాని నుంచే ఇప్పుడు మొన్న ఈ మధ్య తమ్ముడు పోయిన బాధలో ఉంటే ఇప్పుడు ఇంకోటి ఈ డ్రగ్ ఇష్యూ వచ్చింది. అసలు దీని నుంచి ఎలా బయటపడతారు ఏంటి? అసలు ఈయన వెళ్ళి ప్రూవ్ చేసుకుని ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఈయన వెళ్ళి ప్రూవ్ చేసుకుని వాడలేదనుకుంటే ఓకే, కానీ ఒకవేళ నిజమని తేలితే దీనికి ఎన్ని సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుందండి? ఇంకేమన్నా ఉంటుందా కెరీరు? ఆల్రెడీ ఈయన చాలా ఏజ్ ఉంది రవితేజ గారికి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ డ్రగ్స్ కేసులో అది ఉంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన సంపాదించుకున్న మంచి పేరు తమ్ముళ్ళే వెదలు అనుకున్నాం కానీ ఈయన కాదు అనుకున్నాం కదా. కానీ ఇప్పుడు ఇదేంటండి కొత్తగా రవితేజ మీద అంటే ఆయన వాళ్ళ నెంబర్లు ఆయన పేరు మీద ఉండటమో లేకపోతే తమ్ముళ్ళు చేసిన ఎఫెక్ట్ అన్నకి పడింది అనుకోవాలా, లేకపోతే ఈయనే పర్సనల్గా వాడారనుకోవాలా? ఈయన తిరిగే డైరెక్టర్లు ఈయన ఎవరితో ఎక్కువగా ఉంటుంటాడో డైరెక్టర్లు వాళ్ళ పేర్లు కూడా వచ్చినాయి కదా డ్రగ్స్ కేసులో. ఏదైనా చూడాలండి ఏం జరుగుతుందనేది. 19 నుంచి 27, 24 వరకు ఇచ్చారు కదా, ఈ మధ్యలో వచ్చి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలని చెప్పి. అదేం జరుగుతుందో చూద్దాం ఒకసారి.